విజయ్ దళపతి చివరి సినిమా జననాయగన్ జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో ఈ మూవీ టీం సెన్సార్ బోర్డు తీరుపై చెన్నై హైకోర్టు మెట్లెక్కింది. టీం చెబుతున్న దాని ప్రకారం దాదాపు 2 వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీని చూసి 3 రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్ చేయమని మూవీ టీంకి సూచించారు. అలా చేస్తే యూబీఏ సర్టిఫికేట్ ఇస్తామని కూడా చెప్పారు. 2 రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీం పూర్తి చేసినా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేదని జననాయగన్ నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అంతేకాదు ఇది జరిగిన 9 రోజులకు అంటే జనవరి 5న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ముంబైలోని ఆఫీస్ని సంప్రదించాలని సెన్సార్ బోర్డు చెప్పడంపై జననాయగన్ టీం కాస్త అసహనం వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించాలని పిటిషన్లో పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనుక ఎవరున్నారు? చెప్పిన తేదీకి విజయ్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా? రాజకీయ కారణాలతోనే విజయ్ సినిమాను ఇబ్బంది పెడుతున్నారా అని విజయ్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. తమ హీరో సినిమాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.